నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. టీటీడీ యాజమాన్యం వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా తిరుమలలో భక్తుల రద్దీ అనేది బాగా ఎక్కువగా ఉందనేసి, భక్తుల రద్దీ అనేది ఇంకా కొనసాగుతోంది అని చెప్పి ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే మనందరికీ ఇప్పుడే తీసుకురావడం జరిగిందండి. మీరు చూస్తున్నారు కదండి స్క్రీన్ పైన భక్తుల రద్దీ అనేది ఎంత ఎక్కువగా ఉందో. మీకోసం నేను జూమ్ చేయలేకపోతున్నాను, కానీ నేను ఈ వెబ్సైట్ లింక్ పెడతాను, అందులో నుంచి ఒకసారి చూడండి. టీటీడీ యాజమాన్యం వారు వీకెండ్ అవ్వడం వల్ల ఈరోజు జూన్ 15వ తారీఖున మనకు ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది అని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ రిలీజ్లో వారు ఏం చెప్పారో ఒకసారి చదువుతాను చూడండి. జూన్ 17 వరకు వారాంతరపు సెలవులు ఉండడంతో శనివారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అన్ని కంపార్ట్మెంట్ల నారాయణగిరి షెడ్లు, కళ్యాణ వేదిక వరకు బయట క్యూ లైన్లో యాత్రికులు నిలిచిపోయారు. గురువారం నుండి యాత్రికులు తాకిడి తగ్గలేదు. సోమవారం కూడా సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లో భక్తులకు అన్నప్రసాదము, తాగునీటికి టీటీడీ నిరంతరంగా పంపిణీ చేస్తోంది. టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం ప్రత్యేక పర్యవేక్షణలో సీనియర్ అధికారులు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదం, తాగునీటికి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. అలాగే ఎస్ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, వాటర్ వర్క్స్ వీళ్ళందరూ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చూసినట్టు, అంటే పైన అధికారులందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు భక్తులకి జరుగుతున్నాయా లేదా అని చూస్తున్నారండి. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారితే విడుదల చేయబడిందని చెప్పేసి ఒక ప్రెస్ రిలీజ్ అయితే మనకు క్లియర్గా రావడం జరిగింది. అంటే వారే క్లియర్గా చెప్తున్నారు భక్తుల తాకిడి అనేది ఎక్కువగా ఉంది. సో ఈరోజు శనివారము, రేపు 16వ తారీఖు ఆదివారము, ఎల్లుండి 17 సోమవారము సెలవు దినం అవ్వడం వల్ల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాస్త ఆలోచించండి అని వాళ్ళు ఇండైరెక్ట్గా మీకు చెప్తున్నారు. ఎందుకు అంటే వచ్చిన తర్వాత మీరే ఇబ్బంది పడతారు. టికెట్ ఉంటేనే రండి, టికెట్ లేకపోతే మండే తర్వాత అంటే మంగళవారం, బుధవారం, గురువారం ఏదో ఒక టైంలో చూసుకొని రావాల్సిందిగా వారు మీ అందరికీ కూడా చెప్తున్నారండి. వారు క్లియర్గా చెప్పారు. చూసారు కదా ఇక్కడ మీకు ఏమని క్లియర్గా చెప్పారు. అన్ని కంపార్ట్మెంట్లలో నారాయణగిరి షెడ్లు, కళ్యాణ వేదిక వరకు కూడా బయట క్యూ లైన్ వరకు కూడా యాత్రికులు నిండిపోయారన్నమాట. ఆలోచించి రాబోయే 3 రోజుల్లో మీరు అందరూ రావాల్సిందిగా టీటీడీ యాజమాన్యం వారైతే మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే మరొక రెండో ప్రెస్ రిలీజ్ ఏమిటి అంటే, మీ అందరికీ తెలుసు జూన్ 13వ తారీఖున మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా మొదటగా శ్రీవారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచే ఆయన మన యొక్క రాష్ట్రానికి సంబంధించిన పనులన్నీ కూడా స్టార్ట్ చేసినట్టుగా ఆయన ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా మనందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆయన క్లియర్గా చెప్పారనమాట, నేను ఇక్కడ చిత్తూరు వాసవ్యుని, నేను ఇక్కడ సంబంధించిన వ్యక్తిని అని కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన ప్రెస్ రిలీజ్లో కూడా క్లియర్గా తిరుమల తిరుపతి స్వామివారికి సంబంధించి చాలా మంచి విషయాలు అయితే మనందరితో పంచుకోవడం జరిగిందండి. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేను మీ అందరికీ చెప్తాను, కావాలంటే ఒకసారి మీరు అందరూ చదువుకోండి. ఆయన క్లియర్గా చెప్పారండి, త్వరలో హైదరాబాద్ తరహా అమరావతి నిర్మాణిస్తాము. 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా తెలుగు ప్రజలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇవన్నీ విషయాలు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఆయన క్లియర్గా చెప్పారనమాట, తిరుమల పవిత్రతను కాపాడడంలో మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటామని, సహకరిస్తామని, అలాగే తిరుమలను ప్రతి హిందూ భక్తుడు తన జీవితకాలంలో తప్పక సందర్శించాల్సిందిగా పుణ్యక్షేత్రంగా భావిస్తున్నారన్నట్టుగా, అలాగే ప్రతి హిందువు కూడా స్వామివారిని ఖచ్చితంగా జీవితకాలంలో దర్శనం చేసుకోవాలి అని ఆయన క్లియర్గా చెప్పడం అయితే జరిగిందండి. అలాగే ఆయన స్వామివారి జోలికి వస్తే ఎటువంటి వారికైనా శిక్ష తప్పదు అని ఒక వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది. మీకు కావాలంటే ఆ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది, అక్కడ కూడా వచ్చి చూడండి. వాట్సాప్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేశాను. సో ఏదైనా కూడా మన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా టీటీడీకి సపోర్ట్ చేస్తామని చెప్పి, అలాగే జీరో పావర్టీ స్టేట్గా, అంటే ఎటువంటి బీదరికము లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని నిర్మాణిస్తారని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం అయితే జరిగిందండి. సో ఈరోజు నా వీడియో ఉద్దేశం ఏమిటి అంటే, మీ అందరికీ కూడా నేను క్లియర్గా చెప్తున్నానండి,
దయచేసి మరో 3 రోజులు తిరుమల రావాలి అంటే ఆలోచించుకొని రావాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అండి. అలాగే నేను నిన్న వీడియోలో కూడా స్పెషల్గా చెప్పడం జరిగింది, టీటీడీ కొత్త ఈవోగా శ్యామలారావు గారిని అయితే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అండి, ఆయనను అపాయింట్ చేస్తున్నట్టుగా టీటీడీ యాజమాన్యం కూడా ఒక ప్రెస్ రిలీజ్ నిన్ననే చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశా, దయచేసి అది కూడా ఒకసారి మీరు చూడండి. అలాగే ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది బాగా కొనసాగుతోంది, ఎటువంటి డౌట్ అయితే అందులో లేదు. మరో 3 రోజుల్లో వచ్చే వారందరూ దయచేసి ఆలోచించుకొని రండి, టికెట్ ఉంటేనే రండి, రూములు ఉంటేనే రండి, ఆలోచించుకొని రావాల్సిందిగా నా చిన్న రిక్వెస్టు. అలాగే కొండపైన భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అలాగే ఈ ప్రెస్ రిలీజ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా మనకు తిరుపతికి సంబంధించి అన్ని రకాల సౌకర్యాలతో మనందరికీ సపోర్ట్ చేస్తామని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.